కన్ఫ్యూజన్ అనేది ప్రజల్లో ఉంటుంది. కానీ ఇంత పెద్ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఎలక్షన్స్ ముందు తీసుకురావడం అనేది ఇప్పుడు టాపిక్. నేను వస్తాను మీ దగ్గరికి పాపారావు గారు. కిషోర్ తుపాటి గారి దగ్గరికి వస్తాను. సో సెంట్రలైజ్డ్గా మనం ఒకసారి ఆలోచిస్తే తుపాటి గారు, కిషోర్ గారు, ఈ డిజిటల్ కరెన్సీ అనేది అమలు సాధ్యం అవుద్దా విత్ ఇన్ నో టైం, విత్ ఇన్ షార్ట్ టైం, ఈ టైంలో? అండ్ ఒకవేళ అది అమలైతే కలిగేటువంటి లాభాలు ఏమని అనుకుంటున్నారు? ఇప్పుడు కాకపోతే రేపు వచ్చే ఎలక్షన్స్కైనా 2029కైనా ఇది సాధ్యం అవుతుందా డిజిటల్ కరెన్సీ మొత్తం? నమస్తే సునీల్ గారు, ప్యానలిస్టులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ప్రైమ్ టైమ్స్ ప్రేక్షకులు నా హృదయపూర్వక నమస్కారాలు. సునీల్ గారు, ఇవన్నీ ఇప్పుడే ఈరోజు మాట్లాడితే యాడ్ అవుతుందండి. ఒకవేళ ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ అని తీసుకొని వచ్చారు, దాన్నే పెద్ద మెసేజ్ పెట్టారు. ఎలక్టోరల్ బాండ్స్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది. ఎలక్టోరల్ బాండ్స్ లేకుండా ఇంతకుముందు పొలిటికల్ పార్టీస్ కి డొనేషన్ రాకుండా ఉన్నాయా? ఉన్నాయి కదా. అంత వైట్ అంత బ్లాక్ తీసుకునేవాళ్ళు కదా. ఈ రోజు వైట్ చేద్దామని ఏదో ఒకటి రిఫార్మ్స్ తీసుకొని వస్తే దాని జోలికి కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టు డిస్కషన్స్ ఇవన్నీ ఎట్లయిందంటే ఆల్టర్నేట్ ఆప్షన్ చూపించాలి. ఎక్కడ కుదురుతుంది చెప్పండి? ట్రాన్స్పరెన్సీ బిల్డ్ అయ్యి ఖర్చులు తగ్గిపోతే దెర్ ఇస్ ఏ ఛాన్స్ ఎక్కడైనా కూడా. అలా లేదు కదా. ఇప్పుడు మిగతా పెద్దలు కూడా చెప్పినట్టు అన్ని రకాలుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది అందరూ చెప్పాలి, మేము ఈసారి ఎవరికి డబ్బులు పంచమని, ఒక పబ్లిక్ ఓత్ తీసుకోమని అన్ని పొలిటికల్ పార్టీస్. ఓత్స్ ఎవరైనా ఇస్తారు సార్. ఓట్స్ ఎవరు నమ్ముతున్నారు సార్ ఈ రోజుల్లో? గ్రౌండ్ రియాలిటీ చెప్పండి. ఓట్స్ ఎవరైనా నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు మన యొక్క ధన ప్రవాహము, మన టాపిక్ అదే కదా, ధన ప్రవాహాన్ని ఎట్లా ఆపాలనేటప్పుడు పొలిటికల్ పార్టీస్ కానీ వీళ్ళు కానీ దే షుడ్ వర్క్ ఆన్ దట్ కదా. వాళ్ళ యొక్క నిజాయితీ చిత్తశుద్ధితో అందరూ కూడా మొదలు పెడితే ప్రజలు కూడా మేము తీసుకోము అనేది ఎక్కడన్నా సంవే ఒక పాయింట్ లో మాట్లాడుకొని, ఇప్పుడు ప్రజలు కూడా డిప్లొమాటిక్ గా నేర్చుకున్నారు. ఇప్పుడు మా ఊరికి ఇంత కావాలా, మా అపార్ట్మెంట్ కి ఇంత కావాలా అనే పద్ధతిలో తీసుకొని వస్తున్నారు. సో మా అపార్ట్మెంట్ కు ఒక ఫంక్షన్ హాల్ కట్టించేయండి అంటాడు. ఇండైరెక్ట్ డబ్బు అడగకుండా. అపార్ట్మెంట్ లో ఉంది, స్టేక్ హోల్డర్స్ ఎవరు ఉంటారు? 20 ఫ్లాట్లు, 40 ఫ్లాట్లు, 60 ఫ్లాట్లు ఉంటాయి. అందరికి కూడా బెనిఫిట్ వచ్చినట్టే కదా. ఒక ఫ్రీ ఏసీ కాన్ఫరెన్స్ హాల్ కట్టించేయండి. ఇది చాలా హ్యాపెండ్ ఇన్ కర్ణాటక, డిఫరెంట్ ప్లేసెస్ లో అందరూ కూడా చాలా తెలివిగా. ఇంకొకటి కిషోర్ గారు, అందులోనూ రిచెస్ట్ పాలిటిక్స్ ఇక్కడే జరుగుతాయి, ఆంధ్ర తెలంగాణ. ఇది చాలా దేశవ్యాప్తంగా పేరు. ఇప్పుడు 5 లక్షలతో త్రిపురలో ఎమ్మెల్యే అయిపోతారు తెలుసా? 5 లక్షలు. రైట్. మన దగ్గర 5 లక్షలకు సర్పంచ్ కూడా కాదు. దాట్స్ వాట్. 10 లక్షలు మినిమం అండి సర్పంచ్ కూడా ఖర్చు అవుతుందంట. 10 లక్షలు కాదండి, ₹1,00,00,000 సర్పంచ్ ఇవి ఉన్నాయి. ₹1,00,00,000 పంచాయతీలు ఉన్నాయి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో చెప్తున్నాను. రైట్. ₹1,00,00,000 అనేవి కూడా ఉన్నాయి. సో ఇది పంచాయతీ సర్పంచ్ కూడా వాళ్ళు కొంతమంది ఆప్షన్ వేసుకుంటారు తెలుసా మీకు? మాకు సర్పంచ్ మాకు ఇవ్వండి, మేము ₹1,00,00,000 ఇస్తాం, సర్పంచ్ మాకు ఇస్తాం 1.5 crore. ఈ టైప్ లో పోతున్నాయి. దాని అర్థం ఏమి? ఆ ₹1,00,00,000 ల్యాండ్ సంపాదిస్తాడు అతను సర్పంచ్, తర్వాత కొట్టేయాల్సిందే కదా. ప్రాబ్లం అది కదా. ప్రజలు కూడా గమనించాలి. మనం తీసుకుంటాం 4,000, 500, 1000, 2,000 తీసుకుంటున్నారు. 2,000 అనుకుంటాం. ఇంతకుముందు ₹2,000 నోట్లు ఉన్నాయి కాబట్టి 2,000 మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఇప్పుడు 2,000 నోట్లు కూడా తీసేశారు. అవును, 2,000 నోట్లు కూడా తీసేశారు. ఇప్పుడు కనీసం మరి 2,000 ఆగుతుందా, ఇంకా పెరుగుతుందా, 5,000 పోతుందా తెలియడం లేదు. సో ఆ పాయింట్ లో ప్రజలు కూడా ఆలోచించుకొని చేస్తే ధన ప్రవాహం తగ్గి అట్లీస్ట్ సమ్ చేంజ్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను కిషోర్ గారు. అయితే అది అంతవరకు ఇంపాక్టబుల్ చేంజ్ అయితే ఇంకా రాలేదు. మీరు అన్నట్టుగా ఎవరికి వాళ్ళు సొంత లాభం కోసమే కరెక్ట్గా టైంకి దొరికారు వీళ్ళు. తర్వాత ఎలక్షన్స్ తర్వాత ఎట్లాగో దొరకరని ముందే మీరు అన్నట్లుగా బేరసారాలు ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. చదువుకుంటున్న వాళ్ళు కూడా అట్లనే బిహేవ్ చేస్తున్నారు. కృష్ణాంజలి గారు కొంచెం లేట్ గా జాయిన్ అయ్యారు, స్వాగతం. కమింగ్ టు ఓకే వెల్కమ్ టు యూ. బండారు గారు నమస్తే, స్వాగతం. రామ్మోహన్ గారు, ముఖ్యంగా